ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు బాలన్ ద బాయ్. ఇదొక ఎమోషనల్ సర్వైవల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. రన్ టైమ్ 2 hours 27 minutes ఉంటుందేమో. ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుందన్నమాట. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్లేదు. అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ మీరు కానీ ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఒక్కసారి మన ఛానల్ కంటెంట్ చెక్ చేసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ వీడియో కూడా లైక్ వేసుకుని అండ్ బ్యాక్ టు ద వీడియో. కొన్ని సినిమాలు ఉంటాయి, ఫస్ట్ హాఫ్ అయ్యాక అబ్బా ఏం సినిమా రాది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అయ్యాక అబ్బా సెకండ్ హాఫ్లో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే సినిమా వేరే లెవెల్ ఉండేదిగా అని ఫీల్ అవుతాం అయితే బాలన్ ది బాయ్ కొంచెం ఆ కేటగిరీలోనే ఉంటుంది స్టోరీలో ఒక తల్లి తన కొడుకుని తీసుకొని పాస్ట్ నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఊరు మారుతుంది, పేరు మారుతుంది, లైఫ్ కూడా మారుతుంది. కానీ పాస్ట్ మాత్రం వదలదు. ఒక స్టేజ్లో కొన్ని సందర్భాల వల్ల తల్లి కొడుకులు విడిపోతారు అనమాట. అక్కడ నుంచి బాలన్ జర్నీ స్టార్ట్ అవుద్ది. సర్వైవల్, ఐడెంటిటీ, ట్రామా, రివెంజ్, రిలేషన్షిప్స్ అన్నీ కలిసి స్టోరీ ముందుకు వెళ్తుంది అయితే సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ ఏమైనా ఉందంటే అది పెర్ఫార్మెన్స్లే. చిన్న బాలన్ రోల్లో చేసిన అతను మాత్రం స్పెషల్గా చెప్పాలమో అతని గురించి. చైల్డ్ యాక్టర్గా స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా కనిపిస్తాడు ఆ కుర్రాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ తల్లి క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక సైడ్ ఫియర్, ఇంకో సైడ్ మదర్ ఇన్స్టెంట్, ఆ రెండింటిని చాలా బాగా క్యారీ చేసింది వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండ్ కూడా సినిమాకి బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. అండ్ టెక్నికల్గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్. ఫస్ట్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్ సినిమాటిక్గా చాలా బాగా క్యాప్చర్ చేశారు ఫారెస్ట్ లొకేషన్స్, లోన్లీ రోడ్స్, డార్క్ ఇంటీరియర్స్ అన్ని మూడుకి పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇంకా సుశీల్ శ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెన్షన్ని బాగా మెయింటైన్ చేయడంలో పెద్ద రోలే ప్లే చేశాడు కొన్ని సీన్స్లో బీజిఎం లేకుండా వర్క్ అవ్వదు అనిపించే రేంజ్లో సపోర్ట్ చేస్తాడు బీజిఎం. ఇంకా ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే గురించి చెప్పాలి. డైరెక్టర్ ఆడియన్స్ని స్లోగా స్టోరీలోకి తీసుకెళ్తాడు, మిస్టరీ క్రియేట్ చేస్తాడు, క్యారెక్టర్స్ గురించి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాడు. ఇంటర్వల్ దగ్గర వచ్చే రివీల్ అయితే సినిమా మీద ఇంట్రెస్ట్ దడేలోని పెంచుతుందేమో ఒకసారి. కానీ ఇక్కడ సినిమాకు కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది, అదే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసిన ఇంటెన్సిటీని సెకండ్ హాఫ్లో కంప్లీట్గా మెయింటైన్ చేయలేకపోయారు. కొన్ని ప్లేసెస్లో స్క్రీన్ ప్లే స్లో అయిపోద్దామా. స్టోరీ థ్రిల్లర్ మోడ్ నుంచి రెగ్యులర్ డ్రామా థ్రిల్లర్ రూట్లోకి వెళ్ళిపోద్ది సినిమా. అబ్బాస్ మరియు అడల్ట్ బాలన్ మధ్య వచ్చే ఎమోషనల్ కనెక్షన్ అయితే ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే క్లైమాక్స్ ఇంకా ఇంపాక్ట్ ఉండేదని నా ఒపీనియన్. కొన్ని ఎమోషనల్ బీట్స్ అయితే ఆడియన్స్కి న్యాచురల్గా కాకుండా ఫోర్స్డ్గా అనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా పేసింగ్ గురించి చెప్పాలంటే స్లో బర్న్ అంటే స్లో బర్నే ఫాస్ట్ స్క్రీన్ ప్లే, నాన్ స్టాప్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఫ్రస్ట్రేషన్ రావచ్చు పక్కా. సినిమాని ఎక్స్పీరియన్స్ చెయ్యాలంటే మాత్రం ఫస్ట్ సినిమాని ఫాలో అవ్వాలి. సినిమా ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మీకు ఓపిక ఉండాలి, అప్పుడు సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఫైనల్గా చెప్పేది ఏంటంటే బాలన్ ది బాయ్ ఇది కమర్షియల్ థ్రిల్లర్ అయితే కాదు, అలాగని మాస్ ఎంటర్టైనర్ కూడా కాదు. ఎమోషనల్ సర్వైవల్ డ్రామా ఇది. స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ల కోసం చూడొచ్చు, టెక్నికల్ క్వాలిటీ కోసం కూడా చూడొచ్చు. స్లో బర్న్ థ్రిల్లర్స్, స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్ నచ్చే వాళ్ళకైతే డెఫినెట్లీ ట్రై చేయండి ఈ సినిమా. కానీ ఫాస్ట్ బేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే మంచి కథ ఉంది, కానీ ఆ కథను చెప్పడానికి టైం తీసుకుంటాం చాలా. సో ఇది ఇవాళ రివ్యూ. ఈ సినిమా కనుక ముందే చూసుంటే ఆ కుర్రాడి పెర్ఫార్మెన్స్ మీకు ఎలా కనిపించో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి ఉంటా మరి.